హలో. ఒక్క మాట. ఇక్కడ రజనీ గారని మన జనసేన నుంచి బయటకు వచ్చారు కదా ఇప్పుడే, అంటే ఒక వారం క్రితం. ఆవిడ ఒక వీడియో పెట్టారు ఈరోజు, చూశాను. ఒకసారి ప్లే చేస్తా, చూడండి మీరు కూడా. ఢిల్లీ నుంచి ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రముఖులే సార్, వాళ్ళు కాల్ చేసి హెరిటేజ్ టాపిక్ వదిలేయండి, దీని గురించి మాట్లాడకండి అంటూ కూడా చెప్పారండి. వాళ్ళకి షేర్ లో లాస్ వస్తుందంట, లేకపోతే ఇంకోట అంటే నేను అన్నాను, వాళ్ళ కంపెనీ డ్యామేజ్ అయిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు మరి స్వామి వారికి సంబంధించిన రెప్యుటేషన్, ఆ ప్రసాదానికి ఉన్నటువంటిది ఏదైతే విలువలు ఇవన్నీ దిగజార్చడానికి మరి వాళ్ళు ఎందుకు ప్రయత్నించినారు సార్? అది తప్పు కదా. ఎవరు బెదిరిస్తున్నారు ఏంటి చెప్పగలరా? సార్ ఢిల్లీ నుంచి ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రముఖులే సార్, వాళ్ళు కాల్ చేసి హెరిటేజ్ టాపిక్ వదిలేయండి, దీని గురించి మాట్లాడకండి అంటూ కూడా చెప్పారండి. వాళ్ళకి షేర్ లో లాస్ వస్తుందంట, లేకపోతే ఇంకోట అంటే నేను అన్నాను, వాళ్ళ కంపెనీ డ్యామేజ్ అయిపోతుంది అని వాళ్ళు భావించినప్పుడు మరి స్వామి వారికి సంబంధించిన రెప్యుటేషన్, ఆ ప్రసాదానికి ఉన్నటువంటిది ఏదైతే విలువలు ఇవన్నీ దిగజార్చడానికి మరి వాళ్ళు ఎందుకు ప్రయత్నించినారు సార్? అది తప్పు కదా. విన్నారు కదా, అది పరిస్థితి. ఇప్పుడు చాలా మందివి వీడియోస్ కూడా డిలీట్ అవుతున్నాయి. నాయి కూడా ఒక 2 డిలీట్ అయిపోయినాయి. అంటే మీది ఇండియాలో ఈ వీడియోస్ మేము పెట్టము, కొన్ని లీగల్ వాటి వల్ల మేము పెట్టలేకపోతున్నాము, మేము చూపించలేము ఈ వీడియోస్ అని చెప్పి నాకు వచ్చినాయి. బ్లాక్ అయితే అవ్వలేదు బయట, మిగతా దేశాల్లో ఓకే, ఇండియాలో మాత్రం అవ్వట్లేదు అవి. ఓకే, ఇది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఆ పేరు ఎత్తితే, ఆ కంపెనీ పేరు ఎత్తితే బ్లాక్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్దోళ్ళు కూడా ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెబుతున్నారంట అందరికి, వినేవాళ్ళకి. వింటారు వీళ్ళు అనుకుంటే వాళ్ళకి చెప్పుకుంటున్నారు. వాళ్ళకి వ్యాపారంలో లాస్ వస్తుంది, షేర్లు లాస్ అవుతున్నారు, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు దాని మీదే బతికేది, వాళ్ళ లైవ్లీహుడ్ అది, మీరు దాన్ని పాపం చిన్నాభిన్నం చేయకండి అని చెప్పి బతిలాడుతున్నారంట. అది పరిస్థితి. మరి తిరుపతి లడ్డు, స్వామివారి లడ్డు విషయానికి వచ్చేటప్పటికేమో ఏమైనా అనేయచ్చు, ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. ఏది నోటుకొస్తే అది మాత్రం అనేశారు. అర్థమైందా? అనేశారు. ఇది మంచా చెడు అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదు. ఒక్కసారి వాళ్ళ కంపెనీ మీద ఎంత కొన్ని కోట్ల నష్టం, వాళ్ళు తలుచుకుంటే అది నథింగ్, వాళ్ళకి చిల్లర. యాక్చువల్గా వాళ్ళకి ఈ జరుగుతున్న నష్టం కరెక్ట్గా చూస్తే చిల్లర. అది నష్టపోతున్నామని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు లీగల్గా కోర్టులకు వెళ్ళిపోయి వీడియోలు ఆపండి, ఈ ఫేస్బుక్లో ఆపండి, ఇన్స్టాగ్రామ్లో ఆపండి, అన్ని చోట్ల ఆపండి అని చెప్పి మళ్ళీ లీగల్గా వెళ్ళి ఆపించుకుంటున్నారు. అంటే దేవుడి విషయం అయితే పర్వాలేదు, ఏమీ కాదు, ఇబ్బంది ఏమీ లేదు. అంత చేసినా కానీ సొంత బిజినెస్ నష్టం వచ్చేటప్పటికి పాపం విలువలాడిపోతున్నారు. దేవుడిది మాత్రం అసలు ఇంకా అంత మాట అనేసి వదిలేస్తే మాత్రం అది ఓకే, అది నార్మల్, ఏమీ లేదు, ఉట్టి పుణ్యానికి అలాగా అనేసి వదిలేస్తే ఏం కాదు, జగన్ మీదకి వెళ్ళిపోద్ది. ఇదే మరి తిరిగి తిరిగి బూమరాంగ్ అయ్యి మనకే వస్తాయి, అవి వచ్చి మనకే తగిలేదు ఇలాంటివి. అందుకని ఇప్పటికైనా ఆపి పాలన చూసుకుంటే మంచిది. అర్థమైందా? ఇంకా ఆపేయండి, మీకు జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఇంకా అది ఎవరన్నా ఆపితే జరిగేదా కాదు, దేవుడితో పెట్టుకున్నారు. ఆయన చేసేది ఆయన దిగాడు రంగంలోకి. ఇప్పుడు ఆయన రంగంలోకి దిగాడు, మెల్లిగా ఆయన్ని సర్దుతా ఉన్నాడు. ఆ షేర్లు తగ్గుతున్నాయి, అవి తగ్గుతున్నాయి అంటే తగ్గుతాయి. మరి ఎవరు చేసుకున్న దానికి వాళ్లే పడాలి. అయిపోయిందా? మంచిది.